ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ విజయాలను పొందగలుగుతారు. అనుకున్న ప్రతి పనిని కూడా ఆచరణలో పెట్టుకోగలుగుతారండి. మునుపటి కంటే ప్రతి విషయంలోనూ కూడా చక్కటి పట్టుదలతో మీ ప్రతి పనిని పూర్తి చేసుకునే విషయంలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. అదేవిధంగా మీకు కాలం కూడా కలిసి వస్తుంది. దైవ బలంతో ప్రతి విషయంలోనూ కూడా మీకు అనుకూలంగా మారటం, మీరు అనుకున్న ప్రతి పనిని కూడా సజావుగా పూర్తి చేయటం, మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. కొత్త వ్యవహారాల పట్ల మరింత ఆసక్తినైతే చూపించగలుగుతారు. ఏదైనా నూతన ప్రారంభాలు చేయాలని కానీ, ఏదైనా కొత్తగా విద్యను అభ్యసించాలని కానీ, లేదా నూతన ప్రదేశాలకు వెళ్ళి అవగాహన చేసుకోవాలని కానీ, ఇట్లా నూతన ఉత్సాహం అనేది ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుందండి. నూతన విషయాల మీద మరింత శ్రద్ధాసక్తులనైతే చూపించగలుగుతారు. అది కూడా మీకు కలిసి వచ్చే విధంగా ఉండబోతుందండి. గతంలో ఏదైతే కొత్త వ్యక్తులతో పరిచయాలు జరిగాయో, ఆ పరిచయాలు ఈరోజు మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. మీ యొక్క ఏదైతే వృత్తిపరమైన బాధ్యతలుంటాయో, వాటిలో వారి యొక్క సలహాలను తీసుకోవటం కానీ, లేదా వారికి తగ్గట్టుగా మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. వృత్తిరీత్యా అన్నీ కూడా అనుకూలమైన వాతావరణంలో ముందుకు కొనసాగుతాయి. చక్కగా ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఆదాయం రెట్టింపు అవుతుంది. సకాలంలో ఆదాయాన్ని మరింతగా మెరుగుపరుచుకోగలుగుతారు. ఆదాయ మార్గాలన్నిటినీ కూడా ముందు ముందు జాగ్రత్తతో మరింతగా మీరు మెరుగుపరుచుకునే అవకాశం అయితే లభిస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. చక్కగా 2 చేతుల నిండా సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. అయితే మీ యొక్క పట్టుదల, మీ యొక్క కృషే మిమ్మల్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళి చక్కటి లాభాలను పొందడం కానీ, ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే విధంగా ఉంచడం కానీ, ఇట్లాంటివి చేసే విధంగా ఉంటుందండి. అంతేకాని కూర్చున్న చోటే ఉన్నవారికి కలిసి వస్తుంది అనే విషయం అయితే లేదండి. అంటే మీరు ఎంత కష్టపడే మనస్తత్వంతో మీరు ముందుకు వెళ్తారో, అంత మీకు రాణించే అవకాశం అయితే ఉంటుంది. దైవానుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాల్గొనగలుగుతారు. చక్కగా దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని వెచ్చించుకోగలుగుతారండి. ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. అనవసరమైన ఖర్చులను వాయిదా వేసుకోవటం, వృధా ఖర్చుల జోలికి వెళ్ళకుండా ఉండటం, ఇట్లాంటివన్నీ కూడా చేయగలుగుతారండి. డబ్బు ఏదైతే ఉందో దానిని మిగులును పొదుపు రూపంలో ఉంచుకోగలుగుతారు. భవిష్యత్తు అవసరాల కోసం చక్కగా మీరు పెట్టుబడులను పెట్టడం, మీరు దానిని దాచిపెట్టుకోవడం, ఇట్లాంటివి చేయటం వల్ల భవిష్యత్తులో వాటి తాలూకా ఉపయోగం అనేది మీకు మరింత ఎక్కువగా ఉండబోతుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో మీ ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. ముఖ్యంగా మీ బాధ్యతాయుత ప్రవర్తన వలన, మీరు అన్ని విషయాలలోనూ బాధ్యతగా ఉండటం వల్ల మీకు మరింత కొత్త పనులు వచ్చే అవకాశము ఉంటుంది. అంతేకాకుండా అన్ని పనులను కూడా చక్కగా చక్కబెట్టుకోగలుగుతారు. అనుకున్న విధంగా సంపాదనను పెంచుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధిని చూడగలుగుతారు. ఆదాయంలో కూడా రెట్టింపును చూడగలుగుతారు. పొదుపు నిల్వలను పెంచుకోగలుగుతారండి. మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మేలు జరిగే విధంగా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం కానీ, వారి అవసరాలను గుర్తించి మీరు వారికి అనుకూలంగా ఏదైనా అవసరానికి తగ్గట్టుగా మీరు వారి అవసరాలను తీర్చే విధంగా మీరు ప్రణాళికలు వేసుకోవటం కానీ, ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. అది కూడా మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ప్రతి విషయాన్ని కూడా ఎంతో తెలివిగా ఆలోచిస్తూ వ్యవహరించగలుగుతారు. కొత్త వ్యవహారాల పట్ల మీరు మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారు. చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీ వద్దకు ఎవరైనా సహాయం కోరి వచ్చిన వ్యక్తులకు లేదనకుండా, కాదనకుండా మీకు చేతనైనంతలో మీరు చక్కగా సహాయం చేసి పంపించగలుగుతారండి. కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్ళటం,
మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరైనా మిమ్మల్ని కించపరుస్తున్నట్లు గానీ, మిమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నట్లు గానీ, మీరు ఈ పని చెయ్యలేరు, నువ్వు ఈ విషయంలో రాణించవు, నీకిది కలిసి రాదు అన్నట్లు మాట్లాడుతున్నప్పుడు, మీరు వారి మాటలకు పెద్దపీట వేయకుండా, వారి మాటలను పెద్దగా పట్టించుకోకుండా, మీరేదైతే చెయ్యాలి అనుకుంటున్నారో దాని మీద ఒక ఖచ్చితమైన నిర్ణయంతో నిశ్చింతగా ముందుకు వెళ్ళడం వల్ల మీరు చక్కగా అనుకున్న ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. చక్కటి లాభాలను కూడా పొందగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతరుల ఆలోచనలను మీ మీద రుద్దించుకోకుండా అంటే వారు నిరుత్సాహపరిచే విధంగా మాట్లాడినప్పుడు కానీ, మీరు నిరుత్సాహపడిపోవడం లేదా వారు మిమ్మల్ని తక్కువ చేయాలని ఏదైనా ఆలోచనలతో మాట్లాడుతున్నప్పుడు మీరు బాధపడటం ఇట్లాంటివి లేకుండా మీరు చక్కగా మీ ఉత్సాహంతో ముందుకు వెళ్ళటం వల్ల మీరు మరింతగా మీ పనులను చకచకా పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మీరు ఏ పనిలో చేయి పెట్టినా ఆ పని రాణించగలుగుతుందండి. చక్కగా పట్టిందల్లా బంగారమే అన్నట్లు ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా మీ యొక్క పట్టుదల, కృషి, మీ యొక్క ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి రోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఎంత చేస్తే మీకు అంత లాభం అన్నట్లు, మీరు ఎంత ముందుకు వెళితే మీకు అంత పని అన్నట్లు, చక్కగా మీరు అన్ని విషయాలలోనూ కూడా రాణించగలుగుతారండి. అందరికీ ఆదర్శప్రాయంగా కూడా మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అందరితోనూ కూడా మన్ననగా ప్రవర్తించగలుగుతారు. ఎవరిని నొప్పించడం కానీ, ఎవరిని బాధించడం కానీ ఇట్లాంటివేమీ లేకుండా అందరితోనూ సఖ్యతగా ఉంటూ, స్నేహపూర్వకంగా ఉంటూ, మీ ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న బాధ్యతలన్నిటిని కూడా సకాలంలో చక్కగా నిర్వర్తించుకోగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా, మీ నిర్ణయాలన్నింటినీ కూడా చక్కగా అమలుపరుచుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా మీ యొక్క కుటుంబ సభ్యులు మీకు అన్ని చేదోడు వాదోడుగా ఉంటూ, మీ నిర్ణయాలను గౌరవిస్తూ, అందరి మాట ఒకటే ప్రతి విషయంలోనూ కూడా ముందుకు వెళ్ళటం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా మీ ప్రతి పనిలోనూ కూడా విజయాలను పొందగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యా రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులనైతే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో, అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. పెట్టుబడిలో మీరు కోరుకున్న విధంగా చక్కటి లాభాలను పొందగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టుబడులు పెడుతూ మీరు అనుకున్న విధంగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. అనుకున్న విధంగా ప్రతి బాధ్యతను సకాలంలో నిర్వర్తించుకుని, గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని, మీ పనికి తగిన గుర్తింపును పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్‌ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో, అటువంటి వాటిలో కూడా మీకు అనుకూలమైన విధంగా చక్కగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో, అటువంటి వారికి కూడా మీరు మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే లభిస్తుందండి. ఇక విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా చక్కగా మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. లావాదేవీలను ఎంతో చక్కగా జరపగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ప్రణాళికలన్నిటిని అమలుపరుచుకుంటూ లాభాలను పొందగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెళకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో, అటువంటి గౌరవప్రదమైన స్థానంలో చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో, చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారం మరింతగా రాణిస్తుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు.
వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఎంతో చక్కగా అమలుపరుచుకుంటూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ప్రతి పనిని ఎంతో ముందు చూపుతో ఆలోచించి ముందుకు నడిపించుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో మీ పనితీరును మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. శ్రేయోభిలాషులు, సన్నిహితుల యొక్క సహాయ సహకారాలను పొందగలుగుతారు. మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా కూడా ఒక చక్కటి అనుకూలమైన బాధ్యతలను నిర్వర్తించుకుంటూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ, చక్కటి ప్రణాళికలను అమలుపరుచుకుంటూ, రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి మీకు అన్ని విషయాలలోనూ సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రతి మాట ఇద్దరూ ఏకమై ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఎంత పని భారంలో ఉన్నప్పటికీ కూడా కాసింత ఏకాంత సమయాన్ని గడపగలుగుతారండి. అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా మీ భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి ఆలోచనలను చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, రాజకీయ నాయకులకు కూడా నూతన పరిచయాలతో మరింతగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మీ ప్రతి ప్రణాళికను అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా, అందరికీ ఉపయోగపడే విధంగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్తూ, మీదైన శైలిలో గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో, అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా నిర్ణయాలు రావటం, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం, లేదా మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలలో ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి అనుకూలమైన ఫలితాలతో మీ ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. కోరుకున్న విధంగా ప్రతి పనిని అమలుపరుచుకోగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి, నిరుపేదలైన వారికి మీ స్తోమతకు తగ్గట్టుగా ఒకరికి గాని, ఇద్దరికి గాని, ముగ్గురికి గాని ఆహారాన్ని, నీటిని పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.